ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ అనేటటువంటి పథకం కిందన ప్రతి మహిళకి ఇంట్లో 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు లోపు ఉన్నోళ్ళందరికీ రూ. 1500 నెలకిస్తామని ప్రకటించింది గుర్తుంది గదా! బట్ ఆ తర్వాత ఆ ఊసెత్తట్లేదు. అదేదో P4 కింద వాళ్ళకిచ్చేశాను. ఇవ్వలేదు అన్నోళ్ళది నేలిక మందం అంటూ చంద్రబాబు గారు మాట్లాడింది చూసాం. అట్లాగే తెలంగాణలో 6 గ్యారంటీలు అంటూ చెప్పుకొచ్చి అందులో 2,500 ప్రతి మహిళకి ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 60 ఏళ్ల లోపల ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకపోగా అసలు మహిళలకి అద్భుతాలు చేస్తున్నానని చెప్తున్నది చూస్తున్నాం. అయితే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోయే 5-6 నెలల్లో రాబోతున్న దృష్ట్యా స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన అనే పథకం పెడతాను, ఏడాదికి 40,000 ఇస్తాను అని ప్రకటించారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ చేయూత కింద ప్రతి మహిళకి 18,000 అలాగే డ్వాక్రా రుణమాఫీ కింద 15,000 అలాగే ఈబీసీ నేస్తమని ఈబీసీలకి 15,000 కాపు నేస్తమని కాపు మహిళలకు 15,000 ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అది కాదు మేము నెల నెలా ఇస్తాము, అది కూడా అందరికీ ఇస్తాము ఇంట్లో అని చెప్పినటువంటిది ఇక్కడ సాధ్యం కాలేదు. తెలంగాణలో కూడా అలా సాధ్యం కాలేదు. అక్కడ సాధ్యమవుతుందా లేదా అంటే ముందు హామీ అయితే ఇస్తే నడిచిపోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైతే ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ ముందు ₹1,000 ఇదివరకు మమతా బెనర్జీ ఇచ్చేది ప్రతి మహిళకి, దాన్ని 3,000 ఇస్తానని చెప్పి ఎలక్షన్స్ అయిపోయాక దాదాపుగా 1 కోటి మందిని అనర్హులని చేశారు. అంటే అందరికీ అన్నటువంటి స్టేజ్ నుంచి పేదరికంలో ఉన్నటువంటిది అన్న స్టేజ్కి ఎలక్షన్స్ తర్వాత తీసుకొచ్చారు. మహారాష్ట్రలో ఎలక్షన్స్ ముందు ఇచ్చుకొచ్చింది భారతీయ జనతా పార్టీ, 6 నెలల ముందు డబ్బులు వేసింది. బీహార్లో 6 నెలల ముందు ₹50,000 ప్రతి మహిళకి వేసింది. మరి ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, వస్తే ఇస్తానంటుంది. మరి దీనికి పోటీగా యోగి ఆదిత్యనాథ్ ఏమైనా చేస్తారా అంటే ఇప్పటికే 60 సంవత్సరాల వయసు పైబడినటువంటి మహిళలకి ఉచిత బస్సు అన్నటువంటి విధానాన్ని అనౌన్స్ చేశారు. అది త్వరలో అమలు చేయబోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సులు చాలా చోట్ల వస్తున్న సందర్భంలో తాజా నిర్ణయం. అయితే ఈ 40,000కి పోటీ ఇవ్వగలుగుతారా లేదా అనేది చూడాలి.